Express, an international courier service. దయచేసి మీరు మీ 2 నిమిషాల సమయం వెచ్చించి దీన్ని చూడండి. అది రాత్రి 7:25 అనుకుందాం. ఆ రోజున ఎన్నడూ లేనంతగా విపరీతంగా పనిలో శ్రమించి ఇంటికి మరలాలనుకుందాం. కాకపోతే ఒంటరిగా. మీరు నిజంగానే బాగా అలిసి విసిగి వేసారి ఉన్నారు. ఉన్నట్టుండి మీకు ఛాతీలో తీవ్రమైన నొప్పి అనిపిస్తూ ఉంది. ఆ నొప్పి మీ దవడ లోపల నుండి మీ చేయి వరకు గుంజేస్తూ ఉంటుంది. మీ ఇంటి నుండి ఏదైనా దగ్గరగా ఉండే ఆసుపత్రికి మధ్య దూరం 5 కిలోమీటర్లు అనుకుందాం. దురదృష్టవశాత్తు అంతవరకు మీరు చేరుకోగలరో లేదో మీకు తెలియదు అనుకుందాం. మీరు సిపిఆర్లో శిక్షణ పొందిన వారే ఉండొచ్చు. కానీ ఆ శిక్షణ ఇచ్చిన అతను అది మీకు మీరే ఎలా చేసుకోవాలో నేర్పలేదనుకుందాం. మీరు ఎవరూ పక్కన లేని ఒంటరి సమయంలో వచ్చే గుండెపోటును తట్టుకొని తేరుకొని బతికేదెలా? చాలామంది గుండెపోటు ఎదురైనప్పుడు సాయం చేయడానికి పక్కన ఎవరూ లేక ఒంటరిగా ఉంటారు. వారి గుండె అస్తవ్యస్తంగా కొట్టుకుంటూ ఉంటుంది. బాగా నీరసం అనిపిస్తుంది. ఇక స్పృహ కోల్పోవటానికి కేవలం 10 నిమిషాలు మిగిలిండొచ్చు. అయినా సరే ఈ బాధితులు పదే బాగా గట్టిగా దగ్గేయడం ద్వారా తమకు తామే సాయం చేసుకొని రక్షించుకోవచ్చు. దగ్గే ప్రతిసారి బాగా ఊపిరి తీసుకోవాలి. ఆ దగ్గు కూడా బాగా గొంతు లోపల నుండి వచ్చేలా కాస్తంత ఎక్కువసేపు దగ్గాలి. అదీను ఛాతీ లోపల నుంచి కళ్ళె బయటకు కక్కేలా, అంటే ఊసేలా. ఏదైనా సాయం అందే వరకు లేదా గుండె మరలా మామూలుగానే పనిచేస్తుందని మీకు అనిపించేంత వరకు ఎడతెరిపి లేకుండా ప్రతి 2 సెకండ్లకు ఒకసారి మార్చి ఊపిరి తీసుకుంటూ గట్టిగా దగ్గుతూ ఉండాలి. గట్టిగా తీసుకునే ఊపిరి ఆక్సిజన్ని ఊపిరితిత్తులకు చేరవేస్తుంది. గట్టిగా దగ్గే దగ్గు కదలికల వల్ల గుండెని నొక్కినట్టే రక్త ప్రసరణ కొనసాగుతుంది. బాగా నొక్కి పెట్టినట్టు అనిపించే ఒత్తిడి కూడా గుండె తిరిగి యథాస్థితిలో పనిచేయడానికి దోహదం చేస్తుంది. ఇలాగా గుండెపోటు బాధితులు ఏదైనా ఓ ఆసుపత్రికి చేరే లోపున ప్రమాదాన్ని దూరంగా పెట్టచ్చు. ఈ విషయాన్ని వీలైనంత ఎక్కువగా ఇతరులకు చెప్పండి. అది వారి ప్రాణాలు కాపాడవచ్చు.